హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను అండి. హ్యాపీ సంక్రాంతి. మేమైతే ఈరోజు సంక్రాంతి పండగ చేసుకోలేదు, ఎందుకంటే మా ఊర్లో అయితే వచ్చే గురువారం రోజున చేస్తారు. అయితే మా ఇంట్లో పూజ చేసుకొని ప్రసాదాలంతా చేసుకొని మేమైతే పిక్నిక్ వెళ్దామనేసి అయితే అనుకున్నామండి. మేము ఇక్కడ సీతకొండకైతే వచ్చేసాము. ఇదైతే కోలార్ దగ్గర ఉన్న వేమగల్లో ఉందండి. ఇదే భైరేశ్వర దేవాలయం అన్నమాట. మా ఇళ్ళ వెలుపు దేవుడండి, అందుకోసమే ఇక్కడికి వచ్చాము. ఇంకా మా పిల్లలు అయితే చాలా ఖుషీగా ఉన్నారు. వాళ్ళైతే ముందుగా పరిగెత్తేశారు. ఇక్కడ వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇంకా మా అమ్మకైతే చాలా అయిపోయిందంట, అందుకోసమే ఇక్కడ కూర్చుంటూ ఉంది. ఇంకా మా అమ్మనైతే నిదానంగా తోడుకొని వెళ్ళాలి. ఇంకా పైకి అయితే వచ్చేసామండి. ఇదేనండి భైరేశ్వర దేవాలయము. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుందండి, చాలా చల్ల గాలితో చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడైతే దేవాలయంలోకి వెళ్దాం అనేసి అయితే వెళ్తూ ఉన్నామండి. ఇంకా లోపల అయితే వీడియో హలో ఉందో లేదో తెలియదు, కానీ హలో ఉంటే మాత్రం నేను వీడియో చేస్తానండి. ఇంకా ఇక్కడ ముందుకు వెళ్ళగానే అర్చనకి టికెట్స్ అయితే తీసుకోవాలి. 20 రూపీస్ అర్చనకి అయితే టికెట్. ఇంక ఇదైతే పాత గుడి అండి, చాలా ఫేమస్ అన్నమాట. భైరేశ్వర దేవాలయం అంటే చాలా ఫేమస్, అలాగే చాలా మహిమ గల గుడి అనేసి కూడా చెప్తారు. ఇంకా నేను గర్భగుడి ముందున్న గుడిలోకి అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ పైన రాసున్నారండి, వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకోకూడదు అనేసి. అందుకోసమే నేనైతే వీడియో తీయలేకపోతున్నాను. ఇంకా గుడి అంతా చాలా రష్గా ఉన్నింది. ఇదేనండి టికెట్స్. ఇంకా అక్కడి నుండి వచ్చిన తర్వాత అయితే ఇంకా ఇక్కడ పతేశ్వర స్వామి అనేసి అయితే ఉన్నారు. ఇంక ఇక్కడైతే పూజ చేయించుకొని బయటకు వచ్చామండి. ఇంక ఇక్కడ సీతకొండలో అయితే దేవర్లు అయితే జరుగుతాయండి. చాలా వేడుగ్గా జరుగుతాయి, చాలా ఘనంగా కూడా జరుగుతాయి. చాలా ఫేమస్ అండి. అప్పుడైతే చాలా రష్గా కూడా ఉంటుంది. అప్పుడైతే బయటికి రావడానికి కూడా ప్లేస్ ఉండదన్నమాట. ఇంకా మా పిల్లలైతే ఇంకా పైకి వెళ్ళాలి అనేసి అయితే వెళ్ళొచ్చారు. ఇంకా అందరూ ఒక చోటు కూర్చొని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నామండి. ఇంకా కిందకి వెళ్ళి భోజనం చేసుకొని ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్ళాలేసి అనుకున్నాము. ఇంకా మీకైతే దక్షిణ కాశీ అనేసి అయితే చూపిద్దాం అనుకున్నామండి. ఇంకా అలాగే మేము కూడా వెళ్దాం అనేసి అయితే అనుకున్నాము. దక్షిణ కాశీ అనేసి ఉందండి, అదే అంతర్గంగే మా కోలార్లో ఉంది. ఇంక ఇక్కడ చాలా బాగుంటుందండి వ్యూస్. అలాగే కోతులు కూడా ఎక్కువ అండి. అసలు బ్యాగ్ కానీ బాటిల్ కానీ ఏది కానీ పెట్టుకోకూడదు, పీక్కునేస్తాయి, అంత ఎక్కువ కోతులు. ఇంక ఇక్కడ చూడండి, చేతిలో బాటిల్ పట్టుకొని వస్తూ ఉంటే ఆ కోతి పీక్కొని వాటర్ తాగుతూ ఉంది ఇక్కడ చూడండి. ఇంకా మా వాళ్ళంతా అలసిపోయినట్టుగా నిదానంగా నడుస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఇంక ఇక్కడ పైన కొండలు ఉన్నాయి, కోలార్ దగ్గర కొండలు. ఆ కొండ పైన అయితే 7 ఊర్లు ఉన్నాయి అన్నమాట. ఇంకా ఈ దేవాలయంనే అంటారండి దక్షిణ కాశీ, అలాగే అంతర్గంగే అనేసి. ఎందుకు అంటారంటే ఇంక ఇక్కడ నంది నోట్లో నుండి నీళ్ళు వస్తూనే ఉంటాయి. కొన్ని ఏళ్ళ పాటు నుండి నంది నోట్లో నుండి నీళ్ళు వస్తున్నాయి, అందుకోసమే అంతర్గంగే అనేసి అయితే అంటారు. ఇంకా లోపల అయితే చూపిస్తానండి. లోపల కూడా ఫొటోస్ వీడియోస్ అలా ఉందో లేదు, కానీ నేను చూపిస్తాను అనేసి అయితే చెప్పాను. ఇంక ఇక్కడైతే 4 లింగాలు అయితే ఉన్నాయండి పక్కన. ఇంక ఇక్కడ అమ్మవారు ఉన్నారు, పార్వతీ అమ్మవారు. ఇంక ఇక్కడైతే కాశీ విశ్వనాథ స్వామి, ఇంకా ఇటు సైడ్ అయితే గణేష స్వామి ఉన్నారండి. ఇంక ఇక్కడ కూడా వీడియోస్ తీయకూడదంట, అందుకోసమే స్టాప్ చేశాను. ఇంక ఇక్కడున్న స్వామి పేరైతే కాశీ విశ్వేశ్వర స్వామి అనేసి అయితే అంటారండి, అందుకోసమే ఇక్కడ దక్షిణ కాశీ అనేసి అయితే అంటారు. ఇంకా చూడండి, పెద్ద పెద్ద మాండ్లు. ఇంకా ఇటు సైడ్ అయితే 7 కొండలు ఉన్నాయి. 7 కొండల పైన 7 ఊర్లు ఉన్నాయండి. చాలా బాగుంటాయి ఊర్లు కూడాను. ఇంకొకసారి ఎప్పుడైనా చూపిస్తానండి నేను ఆ ఊర్లనంతా. ఇక్కడేనండి బసవన్న నోట్లో నీళ్ళు వచ్చేది. ఇంక ఇక్కడైతే గణేష కింద ఒక గుడిలాగా కట్టారు. ఆ గుడిలో అయితే బసవన్న నోటిలో ఉండి నీళ్ళు వస్తాయి. ఎప్పుడు స్టాప్ అయ్యలేదండి, బసవన్న నోట్లో అండి నీళ్ళు వచ్చేది.
ఆ నీళ్ళు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. అసలు మనం ఫిల్టర్ నీళ్ళు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి నీళ్ళు. ఇంక ఇక్కడ కోనేరి, ఆ నీళ్ళు వచ్చిన నీళ్ళంతా ఈ కోనేరులో ఉంటాయన్నమాట. ఇంకా వానల కాలం వస్తే మాత్రం ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. మేమైతే జనవరిలో వచ్చాం కదండి, చూడండి ఇక్కడే వాటర్ వచ్చేది. బసవన్న నోట్లో నుండి అంటారు కానీ ఇలా పక్కన బసవన్న దగ్గర నుండి వస్తాయి నీళ్ళు. చాలా బాగుంటాయండి నీళ్ళు అయితే. ఇంక ఇక్కడ కొలాయిలో ఉన్న వాళ్ళైతే వచ్చి పట్టుకొని వెళ్తారండి నీళ్ళంతా. ఇంకా ఇక్కడికి ఎవరైనా చూద్దామనేసి వస్తారు కదా, వాళ్ళు కూడాను బాటిల్స్ పట్టుకొని వెళ్తారు. అలాగే మేము కూడాను 4 బాటిల్స్ అయితే పట్టుకున్నాము. చాలా బాగుంటాయి నీళ్ళు అయితే, చాలా బాగుంది కదండి. స్వామివారి మహిమో ఏమో కానీ ఆ వాటర్ మాత్రం ఇప్పటికీ ఆగినలేదండి, ఎప్పటి నుండినో వస్తున్నాయి, అలాగే వస్తూనే ఉంటాయి. ఇంక ఇక్కడైతే కాళ్ళు చేతులు కడుక్కొని మగం కడుక్కుంటే చాలా మంచిది అనేసి అయితే చెప్తారు. అందుకోసమే అందరూ వెళ్ళి కడుక్కొని వచ్చాము. ఇలా కోనేరు చుట్టేసుకొని ఇలా వెళ్దాం అనేసి అయితే వచ్చామండి. ఇంకా పైనుండి ఇంక ఇక్కడ కోతులు అయితే చాలా కదండి, అందుకోసమే ఏదన్నా చేతిలో పట్టుకుంటే పీక్కుని వస్తాయి అనేసి మా అమ్మ కొంగ అయితే దాపెట్టుకొని వస్తుంది. నేను కూడా అలాగే హ్యాండ్ బ్యాగ్ అని దాపెట్టుకున్నాను. ఇంక ఇక్కడైతే కార్తీక మాసంలో అయితే చాలా వేడుగ్గా జరుగుతాయండి పూజలు పునస్కారాలు. ఇంకా ఇక్కడ చూడండి మాండ్లు కూడా ఎలా ఉన్నాయో, చాలా బాగుంటుంది చూడడానికి అయితే. ఇంకాసేపు టైం స్పెండ్ చేద్దామా అనేలాగా ఉంటుంది. ఇంకా చూడండి దక్షిణ కాశీ అంతర్గంగే అనేసి అయితే అందుకే అంటారు. అక్కడ అంతర్గంగే అనేసి అయితే ఎప్పుడు వాటర్ వస్తూ ఉంటుంది కదా, అందుకోసమే అంటారు. ఇంకా మా పిల్లలైతే ఐస్ క్రీమ్స్ కావాలంటే ఇచ్చాము. మా పిల్లలకే కాదు మేము కూడా తీసుకొని తిన్నామండి ఇక్కడ. ఇంకా అక్కడ నుండి అయితే బస్ స్టాప్కి అయితే వచ్చేసాము, కోలార్ బస్ స్టాప్కి. ఇంకా అక్కడ నుండి ఇంటికి వెళ్దామనేసి అయితే వచ్చేసామండి. ఇంకా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.